మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విశ్రాంత ఐపీఎస్ అధికారి నివాసంలో హత్య జరగడం సంచలనంగా మారింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనుజ హత్యకు గురయ్యారు. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ పని మనిషి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హత్యానంతరం బంగారం, నగదును బ్యాగుల్లో సర్దుకొని పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో దారుణం జరిగింది. తెల్లవారుజామున విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనుజ దారుణ హత్యకు గురయ్యారు. రంజన్ రే నివాసంలో పనిచేస్తున్న నేపాల్ కు చెందిన పని మనిషి కల్పన ఈ హత్యలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కల్పన మరో ఇద్దరితో కలిసి పక్కా ప్రణాళికతో హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తనుజను హత్య చేసిన తర్వాత ఇంట్లో ఉన్న బంగారం, నగదును బ్యాగుల్లో నింపుకొని నిందితులు పరారయ్యారు. జూబ్లీహిల్స్ నుంచి నిందితులు ఆటోలో నాంపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్ లో తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి పరారైనట్లు నిర్ధారించారు. పోలీసులు, క్లోజ్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలికి చేరుకొని ఆధారాలు సేకరించారు. ఘటనాస్థలిని డీజీపీ ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పరిశీలించారు. తనుజ నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు సజ్జనార్ తెలిపారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని స్పష్టం చేశారు. నేపాలీ పని మనుషులతో జాగ్రత్తగా ఉండాలని సజ్జనార్ ప్రజలకు సూచించారు. ఇప్పటికే బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాల్లో నేపాలీ గ్యాంగ్ల అరాచకాలు ఎక్కువయ్యాయని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు సిపి సజ్జనార్ తెలిపారు. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ రంజన్ రే వాళ్ళ మిస్సెస్ తనుజ రంజన్ గారు ఒక మర్డర్ ఫర్ గెయిన్ కావడం జరిగింది. ఈ ఆఫెన్స్ తెల్లారుజామున 2 గంటల ఆయిందని చెప్పి మనం అందాజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక నేపాలీ గ్యాంగ్ పని చేసిందని చెప్పి మనము పూర్తిక అంచనా ఆ క్లూజ్ ఆధారపైన పోలీస్ టీమ్స్ కూడా వర్కౌట్ కావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కోరుతున్నాను, నేపాలీ గ్యాంగ్స్ వల్ల అప్రమత్తం ఉండండి అని చెప్పి మన దగ్గర కాకుండా బెంగళూరు, బాంబే, పుణె దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ ఒక నేపాలీ గ్యాంగ్ ప్రాపర్టీ ఆఫెన్స్ చేయడం జరుగుతుంది. ఇంట్లో ఎవరు లేనప్పుడు లేదంటే ఏదో ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నారు. రిటైర్డ్ డీజీ గారు బయటికి వెళ్ళినప్పుడు ఈ ఒక ఆఫెన్స్ జరగడం జరిగింది. పిల్లలు పైన ఉండడము, మేడం కింద ఉండడంతో పైన ఉన్న పిల్లలకి తెలియలేదు. బయట నుంచి వచ్చి ఇక్కడ ఇంట్లో పనిచేసే ఒక లేడీతోని వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకుని ఈ నేరానికి పాల్గొన్నారని చెప్పి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మేడం ని చేయి కట్టేసి నోట్లో గుడ్డ పెట్టేసి పెట్టడం జరిగింది. యూజువలీ అది ఒక మోడస్ ఆపరండి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మేడం ఆ ఒక సఫోకేషన్ వల్ల చనిపోవడం జరిగింది. కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే లఖ్నౌ, ముంబై సహా నేపాల్ సరిహద్దు వరకు ఈ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.